ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా లాభిస్తాయి. వారాంతం కొద్దిగా ఆటంకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారికి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దృఢమైన మనస్సు ఉంటుంది. ప్లానింగ్ విధానం సక్సెస్ఫుల్గా ఉంటుంది. తగిన విధంగా భోజనం, తగిన విధంగా సుఖ సంతోషాలు అన్నట్లుగా విందులు వినోదాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. మీ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తారు. మంచి వారం ఈ రాశి వారికి ఈ వారం. ఎంచేత అంటే వారం మధ్యలో ఏదో మోకాళ్ళ నొప్పులు, ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు, కానీ ఏది ఉన్నప్పటికీ కూడా ఈ వారం మాత్రం అనుకూలంగానే ఉన్నది. ఆర్థికపరమైన సర్దుబాట్లు జరుగుతాయి. రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. విద్యార్థులకి దూర ప్రయాణాదులు చేసే అవకాశం వారాంతంలో ఉన్నది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం నుంచే కాస్త మెరుగైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. గృహోపకరణాలు, వస్త్ర, అపర, ధాన్య, జనరల్, మెడికల్, ఇలా ఆయా వృత్తుల వారు కాస్త డెవలప్మెంట్స్ బాగున్నాయి. నూతనమైన వ్యాపార పెట్టుబడుల విషయంలో మాత్రం అంత వేగంగా జరిగే అవకాశాలు లేవు. రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా యోగించదు. మరి ఈ రాశి వారికి సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి రోజు. నవగ్రహ ఆరాధన ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు.